హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నువ్వుల కారప్పొడి చేస్తున్నానండి. ముందుగా పాన్ పెట్టుకొని ఒక కప్పులు నువ్వులు వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని వేయించుకొని నువ్వులు కొంచెం ఉబ్బి వేగేదాకా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా ఉబ్బుతాయి నువ్వులు. ఇప్పుడు పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. మళ్ళీ అదే పాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కనివ్వాలి. ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలను వేసుకొని ఇలా తుంచి ముక్కలుగా వేసుకోండి, బాగా వేగుతాయి. వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని పప్పులు వేగేదాకా వేయించుకోండి. వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాలు అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు బాగా చిటపటమని క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయ రేకలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు మసాలాలు వేసుకొని తర్వాత వేయించుకున్న నువ్వులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి ప్లేట్లో పోసుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఒక తడి లేని డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పొడి చాలా హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. పైగా డేట్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.